పైకి పచ్చగా చక్కగా కనిపించే మామిడి పళ్ళు నిజంగా చెట్లపైనే పండాయా? మనం తినే మామిడి ఆరోగ్యాన్ని ఇస్తాయా, అనారోగ్యాన్ని తెచ్చిపెడతాయా? కాయ పండుగ పక్వానికి రాకముందే కొందరు వ్యాపారులు చెట్ల నుంచి వాటిని సేకరించి కృత్రిమంగా పండించి మార్కెట్లో విక్రయించేస్తున్నారు. ప్రతి ఏటా సీజన్లో మామిడి పళ్ళ దందా వెనక సాగుతున్న కిల్లింగ్ కెమికల్పై ఒక స్టోరీ. చూడగానే తినాలనిపిస్తున్న మామిడి పళ్ళు వెనుక చాలా కలరింగ్ ఉంటుంది. చెట్టు నుంచి సేకరించిన మామిడికాయ ఎలా ఆరబెట్టారో చూడండి. నిగనిగలాడే ఈ మామిడి పండ్ల మాటున ఈ ప్యాకెట్ ఏమిటి అనుకుంటున్నారా? ఈ పొట్టాలు ఏంటి, వాటిని ఎందుకలా పళ్ళ మధ్యలో పెట్టారు అనే కదా మీ డౌట్. ఈ పొట్లం వెనుక దాగిన కథ, ఈ వ్యవహారం ఏమిటో చూడండి. తోటల్లోంచి మార్కెట్లోకి వచ్చే మామిడికాయ మగ్గపెట్టడానికి తంతే ఇది. మామిడి పండే వరకు మామిడిని చెట్లపైనే ఉంచితే వాటి రవాణా కష్టం కాబట్టి మామిడికాయను కోసేస్తారు. ఇలా సేకరించిన మామిడికాయలను వ్యాపారులు కార్బైడ్ అనే కెమికల్ను ఇలా పొట్లాలుగా చేసి మామిడికాయల మధ్యలో ఉంచుతారు. కాయలు కాస్త ఇలా పరిపక్వానికి వస్తాయి, నిగనిగలాడుతూ ఆకట్టుకుంటాయి. ఇలా కెమికల్ యాక్షన్ ద్వారా మామిడికాయలను పళ్ళుగా మారుస్తారు. మామిడికాయల మధ్య కాల్షియం కార్బైడ్ పొట్లాలు ఉంచడం వల్ల అవి గాలిలోని తేమను గ్రహించి ఎసిటిలిన్ అనే వాయువుతో పాటు వేడిని విడుదల చేస్తుంది. ఆ వేడి బయటకు పోకుండా టార్పాలిన్ కప్పడం వల్ల కాయల పక్వ దశ ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియలో మామిడికాయలు కేవలం 100 గంటల్లో ఫలాలవుతాయి. వ్యాపారులు ఇలా కాయలను పండ్లగా మార్చే విధానంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇలాంటి విధానంపై నిషేధం విధించింది కూడా. అయినా సరే కాయలను పండ్లుగా మార్చే ఈ విధానాన్ని కొందరు వ్యాపారులు కొనసాగిస్తున్నారు. మామిడి గోడౌన్లపై పోలీసులు దృష్టి పెట్టారు. కృత్రిమంగా పళ్ళను పండించే గోడౌన్ల మీద రైడ్ చేసి సీజ్ చేయడం జరిగింది. వాటిని కూడా చెక్ చేస్తున్నాం. ఏదైతే ఆనరబుల్ హైకోర్టు ప్రభుత్వానికి మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కాల్షియం కార్బైడ్ జనారోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపే ఈ అకర్బన రసాయనాల ద్వారా ఈ కృత్రిమంగా పండించే ఈ పళ్ళ గోడౌన్ల మీద ఈరోజు రైడ్ చేసి 12 సీజ్ చేయడం జరిగింది. దాని ఓనర్స్, మేనేజర్స్తో చెకింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. సాయంత్రం కల్లా ఎంతమందిని అరెస్ట్ చేస్తాం, ఎన్ని సీజ్ చేస్తాం అనేది తెలుస్తుంది. మామిడిని మరో రకంగా వరిగడ్డి కప్పి మాగబెడతారు. ఈ దశలో వారం నుంచి 10 రోజుల్లో పళ్ళు మాగి మంచి రంగు, రుచి, వాసనను వెదజల్లుతుంది. ఈ ప్రక్రియలో ఎథిలిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కావడం వల్ల పళ్ళు పూర్తిగా మాగుతాయి. కార్బైడ్ వల్ల కలిగే అనర్థాన్ని గుర్తించిన ప్రభుత్వాలు ఈ విధానాన్ని నిషేధించినా వ్యాపారులు మాత్రం గుట్టుగా కెమికల్స్ వాడుతున్నట్లు తెలుస్తోంది. సౌత్ జోన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ అండ్ టాస్క్ ఫోర్స్ జాయింట్గా కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లో సుమారుగా ఒక 8 ప్లేసెస్లో ఈ ఫ్రూట్స్ గోడౌన్స్ మీద రైడ్ చేయడం జరిగింది. మిర్చౌక్, షాలిబండ, మొగల్పుర లిమిట్స్లో సుమారుగా ఒక 8 ప్లేసెస్లో రైడ్ చేసి అందులో ఉన్నటువంటి కెమికల్ మెటీరియల్స్, కాల్షియం కార్బైడ్, ఇంకా కొన్ని ఇథిలిన్ నాన్ రెపినెంట్స్, ఇంకా డిఫరెంట్ కెమికల్స్ని ఇందులో వాడడం జరుగుతుంది. వీటన్నిటి కూడా సీజ్ చేసి ఈ ల్యాబ్స్కి పంపిస్తున్నాం. ఇందులో ఏ మోతాదులో కెమికల్స్ ఉన్నాయి, ఇందులో పాయిజన్స్ ఎంతవరకు ఉందనేది రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళ మీద స్పెసిఫిక్ కేసెస్ పెట్టడం జరుగుతుంది. ఇటీవల కాలంలో హైకోర్టు కూడా దీని మీద స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఫ్రీక్వెంట్గా ఈ రైడ్స్ కంటిన్యూ చేస్తూనే ఉంటారు. మహానగరంలోని వివిధ గోడౌన్లలో తనిఖీ చేసిన పోలీసులు పెద్ద ఎత్తున కార్బైడ్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. సాక్షి న్యూస్, హైదరాబాద్.